నెల్లూరు జిల్లాల రోడ్డు మీదకి బండేసుకొని వచ్చిన పబ్లిక్ అంతా ఒకటే కండ్ల పొంటి నీళ్లు తీసుడులా అట్లని కొందరు కండ్ల పొంటి నీళ్లు తీస్తుంటే వేరేటోళ్ళ ఊకిచ్చిర్రా అంటే అసలు ఊకించినోళ్ళే లేరుల్లా. ఆ రోడ్డు మీద అడుగు పెడితే చాలు కండ్ల పొంటి నీళ్లు తీసుడే ముందు గలముచ్చట. అరే అసలు ఏమైంది వాని అంటే పోయి చూసేద్దాం పాండ్రి. అయ్యో రావులా, ఎక్కడ ఏడుపు ఏమేడుపు, పాపం అన్నలంతా ఖర్చులు పట్టుకొని దూడ్చుకుంటున్నారులా. బండ్లు ఆపి మరీ కండ్ల నీళ్లు తీస్తున్నారు. అసలు ఏమైంది? రోడ్డు మీద ఎవరిని చూసినా ఇంతగానం ఏడుస్తున్నారు అంటే ఇగో ఇప్పుడు అర్థమైంది అనుల్లా అన్నల కండ్ల పొంటి ఎందుకు నీళ్లు తీసిర్రో. ఎస్, కారమే కండ్లల్లా కారం పడబట్టే ఇట్లా నీళ్లు తీసిర్రు అన్నట్టు. గుంటూరు జిల్లా నుంచి కారం లోడ్తోని పోతున్న లారీకి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దగ్గరికి వచ్చేసరికి జేసీబీ దాకుతే కారం అంతా ఇట్లా చెల్లా చెదురైందట. ఇంకేమున్నది, 2 నిమిషాలలోనే కారం అంతా చెల్లా చెదురై గాళ్ళ లేచిపోయి జనాల కండ్ల పడేసరికి బండ్ల మీద పోయేటోళ్లకు, నడుచుకుంటూ పోయేటోళ్లకు, ఆటోలో పోయేటోళ్లకు సుక్కలు కనబడ్డాయి. ఆగో తాత ఏందో చెప్తున్నాడు, చెప్పవే తాత. పాపం తాతకు కండ్ల అద్దాలున్నా కండ్ల పొంట నీళ్లు గారి అగలు పొగలెల్లుతున్నాయి. మరి మామూలు జనాలు అద్దాలు లేనోళ్ళు ఇంకెంత నరకం చూసిరో వాళ్ళకే తెలవాలి గాని వాయమ్మో భలే పనైంది పోన్రి. కూరల కారం ఎక్కువైతేనే కొందరికి కండ్ల పొంట నీళ్ళు వస్తాయి. ఆ సోంటిది సీదా కండ్లల్లో కారం పడితే ఇంకెట్లుంటుందో చూడుండ్రి. కానీ బైక్ మీద పోయే అన్నలకు హెల్మెట్ విలువ ఇప్పుడు తెలిసినాలే పోన్రి.